another question asked by Mahbub Basha. It's related to the income. A's income, B's income, percentages, expenditures, savings, ఇలాంటి టర్మ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎ పర్సెంటేజ్. సో టుడే మీరు నాకు పెట్టిన డౌట్స్ అన్నీ కూడా నేను తీసి మళ్ళీ క్వశ్చన్ లాగా ఇస్తున్నాను. సో యాజ్ మచ్ యాజ్ వీ కెన్ మనం దీన్ని టుడే సాల్వ్ చేసేద్దాం. రైట్. సో ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్. ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్ అంటే ఏ అండ్ బి ఎలా చేయొచ్చు? ఏ వచ్చేసి బి రెండు ఉన్నాయి. ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్ అంటే బి వచ్చేసి 100 అయితే ఏ అనేది 60 అని క్లియర్గా చెప్పేశాడు. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్కమ్. బి వచ్చేసి 100 రూపీస్ సంపాదిస్తే, బి అనేది 100 రూపీస్ సంపాదిస్తే ఏ అనే అతను ఓన్లీ 60 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతాడు. దట్ ఈజ్ ఇన్కమ్, నాట్ జస్ట్ సంపాదించడం అనేదే కాదు, ఇట్స్ జస్ట్ ఎ శాలరీ. శాలరీ ఆఫ్ బి అనేది 100 అయితే ఇట్ ఈస్ 60. బై హుక్ బై విచ్ సెంటెన్స్? ఈ సెంటెన్స్ ద్వారా నేను అర్థం చేసుకున్నా. దాని తర్వాత ఏస్ ఎక్స్పెండిచర్ ఈ 70% ఆఫ్, ఏస్ ఎక్స్పెండిచర్ ఈ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అని చెప్పారు. సో ఏస్ ఎక్స్పెండిచర్ అండ్ బీస్ ఎక్స్పెండిచర్స్ ఆర్ రిలేటెడ్ టు, దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. దాంట్లో ఏస్ ఎక్స్పెండిచర్ అండ్ బీస్ ఎక్స్పెండిచర్స్ అని చెప్తున్నారు, కానీ ఏస్ ఎక్స్పెండిచర్ బీస్ ఎక్స్పెండిచర్ చెప్తున్నారు కానీ ఎక్స్పెండిచర్ ఎంతో చెప్పట్లా. సో ఎక్స్పెండిచర్ ఎంతో చెప్పట్లే కాబట్టి ఈ పాయింట్లో నేను సాల్వ్ చేయలేను. నెక్స్ట్ పాయింట్కి వెళ్తా. నౌ ఏస్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్. ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్, ఇక్కడ నాకు దొరికింది పాయింట్. ఏంటది? ఏస్ ఇన్కమే 75% అయితే, ఏస్ ఇన్కమ్ వచ్చేసి 75% అయితే బీస్ ఎక్స్పెండిచర్లో ఏస్ ఇన్కమ్ వచ్చేసి 75% అంట. అంటే 75% వాల్యూ 60 అని ఇక్కడ ఉంది. 75% వాల్యూ 60 అని ఇక్కడ ఉంది. ఈ పాయింట్ వెరీ 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 ఇది చాలా బాగా అర్థం కావాలి. ఏస్ ఇన్కమ్ వచ్చేసి 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అని చెప్పారు. అంటే బీస్ ఎక్స్పెండిచర్ 100% అయితే, బీస్ ఎక్స్పెండిచర్ 100% అయితే ఏస్ ఎక్స్పెండిచర్ 75% అవుతుంది. కానీ 75% వాల్యూ నాకు తెలుసు 60 రూపాయలని. బట్ దట్ 60 రూపాయలు, దట్ 60 రూపీస్, ఆ 60 కూడా నేను అజ్యూమ్ చేసుకున్నా. దేనిపైన బేస్ అయ్యి? ఇచ్చిన పాయింట్లోనే బేస్ చేసుకున్నా. ఏదంటే అది రాసుకోలేదు, ఏదంటే అది రాసుకోకూడదు అనమాట. సో ఇట్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్, రైట్? సో నో 75% వాల్యూ 60, నాకు 100% వాల్యూ ఎంత అనేదే తెలియాలి. సో నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. నాకు కొన్ని క్యాలిక్యులేషన్స్ తెలుసు. 75 అండ్ 100 అంటే ఇది 3 ఇది 4 అని రాసుకోవచ్చు. బికాస్ దిస్ ఈజ్ జస్ట్ లైక్ 3 చాక్లెట్స్ అండ్ 4 చాక్లెట్స్. 3 చాక్లెట్లు 60 రూపాయలు అయితే 4 చాక్లెట్లు ఎంత అంటే 80 రూపాయలని ఈజీగా చెప్పేయచ్చు. సో నౌ ఐ రియలైజ్డ్ ఎక్స్పెండిచర్స్ ఎంత అంటే నేను చాలా క్లియర్గా నేను చెప్పగలుగుతా. 80 రూపీస్ దీని ఎక్స్పెండిచర్ అని నేను బల్లగుద్ది చెప్పగలుగుతా. ఎలా చెప్పగలుగుతా? బికాస్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. బీస్ ఎక్స్పెండిచర్ ఎంతో నాకు తెలియదు, కానీ ఏస్ ఇన్కమ్ అయితే నాకు తెలిసింది. ఏస్ ఇన్కమ్ నుంచి నేను బీస్ యొక్క ఎక్స్పెండిచర్ తీసుకొని వచ్చా. సో ఇఫ్ ఇట్ ఈజ్ 80 రూపీస్ దెన్ సో అది 60 కాబట్టి ఇది 80 రూపీస్ అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇఫ్ దిస్ ఈజ్ వెరీ క్లియర్, టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. ఇంతవరకు అర్థమైతే నెక్స్ట్ స్టెప్ అర్థం కావాలి. నెక్స్ట్ స్టెప్ తెలియాలి అంటే ఇంతవరకు తెలియాలి. వెరీ గుడ్ యోగిత, వెరీ గుడ్ రేష్మా, సాదిక్, యా. సో ఎస్ రాజేష్. సో 80 రూపీస్ అనేది ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ వచ్చిందో నాకు సేవింగ్ ఎంత అని నేను తెలుసుకోవాలనుకుంటే సేవింగ్ ఈజ్ జస్ట్ అ డిఫరెన్స్. సో 100కి 80కి డిఫరెన్స్ ఎంత అంటే నేను 20 రూపీస్ సేవింగ్ చేశా. సో ఏస్ అండ్ బీస్ సేవింగ్, బీస్ యొక్క సేవింగ్ వచ్చేసి 20 రూపాయలు అని తెలిసింది. ఏ సేవింగ్ తెలియాలంటే ఏ ఎక్స్పెండిచర్ తెలియాలి. ఏ ఎక్స్పెండిచర్ తెలియాలి అంటే మళ్ళీ ఇక్కడే ఉంది. ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. సో బీస్ ఎక్స్పెండిచర్లో 70% అని చెప్పారు. అసలు బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అంటే 80 రూపీస్ కాబట్టి 80 రూపీస్ అనేది మనం చేసుకున్నాం, అది 100గా రాసుకొని. ఓకే, 80 కాబట్టి దాంట్లో 70% కనుక్కుంటే చాలు. 7 8 times 48. సో ఐ కెన్ టెల్ దట్ ఇట్స్ 48 ఓన్లీ. ఇది 48 అని నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఇది 48 అని నేను క్లియర్గా
చెప్పగలుగుతాను ఎస్ ఆర్ నో. ఇఫ్ ఎస్ 7 నో 7 8 జర్ 56 7 8 జర్ 56. సో 80లో 70% ఎంత అంటే 7 8 times 56 రూపీస్ ఎక్స్పెండిచర్ బై ఏ అనే విషయం నాకు తెలిసింది. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే టైప్ డి ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ దెన్ సిఎల్ఆర్ ఇన్ ద కమెంట్ బాక్స్, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ ఏది ముందు ఏది వెనక అనేది మీకు క్లియర్గా తెలియాలి, అనలైజ్ కావాలి. ఏ పాయింట్ని తీసుకొని నేను క్యాల్కులేట్ చేయాలి ఫస్ట్ అనే విషయం తెలియాలి. If you are clear, type CLR in the comment box. If you are clear, type CLR in the comment box. If you are getting again doubt, type D in the comment box. Type D in the comment box. Yes, Johar, you are getting a doubt. So, where you are getting doubt? First point, A's income is 60% of B's income. So, is this related to this? So, ఇది 60, అది 100. Is that the doubt? If that is the doubt, type 1 in the comment box. 60 and 100లో మీకు డౌట్ ఉంటే 1 అని టైప్ చేయండి. లేదా 56 and 80లో డౌట్ ఉంటే 56 and 80లో డౌట్ ఉంటే మీరు 2 అని కామెంట్ చేయండి. 56 and 80లో డౌట్ ఉంటే 2 అని కామెంట్ చేయండి. 2. సో ఈ 56 80 తెలియాలి అంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది 80 విషయం తెలియాలి అంటే 75% వాల్యూ 60 అనే విషయం తెలియాలి. దీంట్లో మీకు డౌట్ ఉందా? దీంట్లో డౌట్ ఉంటే 3 అని టైప్ చేయండి. 75% 60 అయితే 100% వాల్యూ 80. దాంట్లో మీకు డౌట్ ఉంటే 3 అని టైప్ చేయండి. సో 56 and 80నే మీకు డౌట్, దీంట్లో ఏం డౌట్ లేదు, రైట్. సో 75% వాల్యూ 60 అని తెలిసినప్పుడు 75% వాల్యూ 60 అని తెలిసినప్పుడు 75% వాల్యూ ఏంటి అంటే ఏస్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. బీస్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 100% కదా. అప్పుడు బీస్ ఇన్కమ్ ఈజ్ 100% అని తెలిసినప్పుడు దాంట్లో 75% వాల్యూ ఏ ఇన్కమ్ అని చెప్పేశాడు కదా. సో ఏ ఇన్కమ్ తీసుకొని వచ్చి ఇక్కడ రాసేసా. సో 75% వాల్యూ నాకు తెలిసిపోయింది. ఎప్పుడైతే 75% వాల్యూ తెలిసిందో నాకు బి యొక్క ఎక్స్పెండిచర్ తెలిసిపోయింది 80 రూపీస్ అని. ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే తెలిసిపోయిందో 80 అని ఇక్కడ రాసుకున్నా, 80 తీసేసే నాకు 20 అని వచ్చింది. కానీ రెండో పాయింట్ ఉంది, సెకండ్ పాయింట్ ఫస్ట్ వదిలేసాం. ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఎట్ ప్రెజెంట్ ఇంతకుముందు బీస్ ఎక్స్పెండిచర్ నాకు తెలియదు కాబట్టి క్యాలిక్యులేట్ చేయాల. బట్ ఐ నో దాట్ బీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 80. ఇప్పుడు నాకు తెలుసు 80 అని. ఆ 80లో 70% కనుక్కుంటాను. 7 8 times is 56. Now I will subtract. 60 minus 56 is 4. 60 minus 56 is 4. So it's a 4 and 20. 4 1 time, 4 5 time. So answer is 1:5. If you get any doubt, type N in the comment box. If you are very clear, type V in the comment box. Type V in the comment box. Very good, very good, very good. Absolutely. So right, next we will move to the next question. Yeah, this is regarding the offer. At present offer is the 1000 rupees course and it consists 120 plus videos. So 120 plus videos only at 400 rupees. Only at 400 rupees. So you should use a code. So you will get a code and that will be there while purchasing. You please make it. Right. So moving to the next question. Yeah, this is again asked by Mahbub Basha. So city had a population of 30 lakh. 30 lakh in the beginning of 1999. So 1999వ సంవత్సరం బిగినింగ్ లో. సో 1999, 2000, 2001. So 1991, 2000, 2001, 2002, 2003. సో ఇవి ఇయర్స్, ఓకేనా. ఈ ఇయర్స్లో ఏం జరిగింది? సో ఇన్ అ బిగినింగ్ ఇది బిగినింగ్, ఇది ఎండింగ్. సో బిగినింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, పాపులేషన్ ఎంత ఉంది? ఇట్స్ 30 lakhs. సో 3000
000. సో ఇది ఉన్న పాపులేషన్. ఈ పాపులేషన్ ఏమైంది ఇన్ ద బిగినింగ్? సో ద యావరేజ్ గ్రోత్ ఈజ్ 4% per year. సో యావరేజ్ గ్రోత్ ఎంత అంటే 4% per year అని చెప్పారు. సో ద యావరేజ్ గ్రోత్ వచ్చేసి 4% ఉండాల్సిందే. సో ఫ్రమ్ హియర్ టు హియర్ 4% గ్రోత్, ఫ్రమ్ హియర్ టు హియర్ 4% గ్రోత్, ఫ్రమ్ దేర్ టు దేర్ 4% గ్రోత్, ఇలా ఉండాలి. బట్ ఏమైంది? ఇట్స్ యావరేజ్. బట్ డ్యూ టు మ్యాసివ్ ఎర్త్క్వేక్ ఇన్ 2001లో ఒక ఎర్త్క్వేక్ జరిగింది. ఇట్స్ పాపులేషన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 8%. ఇట్స్ పాపులేషన్ ఈజ్ రెడ్యూస్డ్ బై, సో ఈ ఇయర్లో 2001లో అంటే 2001 2002లో మధ్యలో జరుగుంటుంది. 2001 and 2002లో జరుగుంటుంది. సో దీంట్లో నాకు 8% రెడ్యూస్ అయిపోయింది. సో బ్లాక్లో రాసింది రెడ్యూస్, సో రెడ్లో రాసింది ఇంక్రీజ్, రైట్? సో లేటర్ మళ్ళీ ఏమైంది? బట్ ఇట్ మెయింటైన్ అగైన్ సేమ్ గ్రోత్, మళ్ళీ సేమ్ గ్రోతే మెయింటైన్ చేసింది. సో అగైన్ ఇట్ ఇంక్రీజ్డ్ బై 4%. సో 2003 ఎండింగ్గా ఎండ్ ఆఫ్ 2003 అంటే 2004 కనుకోండి, 2004 అగైన్ 4%. సో ఇన్ని ఆపరేషన్స్ జరిగాయి ఇది ఒక్క నంబర్ నుంచి. అంటే వాట్ వీ షుడ్ క్యాలిక్యులేట్. సో ఎండ్ ఇన్ 2003 అన్నారు కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం చేయాలి. సో 30000000 ఇంటూ 4% పెరిగింది ఇన్ ద ఫస్ట్ ఇయర్, అది తెలిసిందే, క్లియర్గా ఉంది, అక్కడ కూడా ఉంది. సో 104/100 ఇంటూ రెండో సంవత్సరం కూడా పెరిగింది, దట్ ఈస్ 2000 and 2001. సో 104 డివైడెడ్ బై 100. నాకు 2001లో నాకు రిడక్షన్ అయింది. సో 92 రిడక్షన్ అయింది, వేరే కలర్తో రాస్తున్నా. సో ఇట్స్ 92 డివైడెడ్ బై 100 బికాజ్ 8% రెడ్యూస్ అయింది కాబట్టి 92 డివైడెడ్ బై 100 ఇంటూ అగైన్ ఇట్ ఈస్ మెయింటైనింగ్. 2002లో మళ్ళీ నాకు గ్రో వచ్చింది, 2002-2003 నాకు 4% గ్రో వచ్చింది. 104 డివైడెడ్ బై 100 ఇంటూ నాకు మళ్ళీ 2003 అండ్ 2004 అంటే 2003 ఎండింగ్. సో 4% ఎండింగ్కి నాకు ఏమైంది అంటే 2004 బిగినింగ్కి ఏమైందో అదే అయింది. సో 104 divided by 100. If I calculate, I will get a value. Come on, let's calculate and let me know the value. Come on. So Sadiq is telling it's option D and Mamata is telling it's 3228809. Okay, 0.62. So that is nearly 810, right? That is nearly 810. So the value here is okay. So the other way, in other way ఎలా చేయొచ్చు దీన్నే, సేమ్ ప్రాబ్లమ్ని ఇలా క్యాలిక్యులేట్ చేయకుండా. సో 4% ఫస్ట్ ఇంక్రిమెంట్ అయింది, 4% నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయింది, ఇది నియర్లీ 8%, కానీ 8% డిక్రిమెంట్ అయింది. డెఫినెట్లీ ఈ 4% 2 టైమ్స్ నాకు ఇంక్రీజ్ అయింది అంటే 4% 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది అంటే డోంట్ ఫర్గెట్ X% ఇంక్రిమెంట్, Y% ఇంక్రిమెంట్ లాగానే 4 + 4 + 4 × 4 డివైడెడ్ బై 100 అంటే 8.16% పెరుగుతుంది. ఇది ఏమో 8.16% పెరుగుతుంది, ఇక్కడేమో 8% తగ్గుతుంది. అంటే ఆ డిఫరెన్సే నాకు ఎక్కువ ఉంటుంది. అండ్ లేటర్ నాకు మళ్ళీ 8% పెరుగుతుంది. 8 3s are ఎంత? 8 3s are ఎంత? 8 3s are 24. సో నియర్లీ ఐ విల్ గెట్ మై వాల్యూ. ఎస్ శివరామ్, అక్కడ -0.16% కదా సార్? -0.16 కదా? ఓకే, ఏది 0. -0.4 + 4 -4 × 4/100 కదా అంటున్నాను. ఎందుకు వస్తుంది అట్లా? -4 -4 -+, సార్ యాక్చువల్లీ. సో ఓకే, 4% గ్రోత్ అంటే ఇంక్రిమెంట్ కదా జరగాల్సింది. గ్రోత్ ఓకే సార్, నేను డిక్రిమెంట్ లో. ఓకే, 2 ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే,
సో ముందు తగ్గుతుంది కదా, ముందు పెరిగింది, దాని తర్వాత 8% తగ్గింది, దాని తర్వాత పెరిగింది. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో Yes, sir. ఫైనలీ అవును సార్, నేను చూడలేదు. ఇలా ఆలోచించి ఈ నంబర్స్ వేసుకోకుండా కూడా మనం చెయ్యొచ్చు. బికాస్ 4%, 4 3s ఆర్ హౌ మచ్? 4 3s ఆర్ 12. సో 12,000, 12. సో 4 3s ఆర్ 12, 2 zeros తీసేయండి, రైట్? సో అగైన్ దాన్ని యాడ్ చేస్తే నాకు ఏమవుతుంది? 1,20,000 కదా, 1,20,000, 1,20,000 వేసుకున్నాం, నో ప్రాబ్లం. సో 2 4 అవుతుంది. సో 3 2 4 అవుతుంది. చేంజ్ ఉంటుంది, చేంజ్ తర్వాత చూద్దాం. 3 2 4 ఉంటుంది, మళ్ళీ 8% తగ్గింది అంటే 8 3s ఆర్ 24, గ్యారంటీ ఎక్కువ తగ్గుతుంది. సో 30 కంటే ఎక్కువ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఈసారి మళ్ళీ సేమ్ ప్రాసెస్ పెరిగింది. సో 3 2 4 కంటే కొంచెం తక్కువ ఉంటుంది వాల్యూ. ఈ రెండిట్లో యూ షుడ్ గెట్ ఎట్ అవుట్. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ లైక్ దిస్, యూ విల్ అటెంప్ట్ వెరీ ఫాస్టర్, వెరీ accurately. So answer will be D. It's a 322810. I'll get back soon in a couple of minutes.